నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు నేను మీకు చిరియాలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తున్నానండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఈరోజు గుడికి వెళ్ళామండి. ఆ గుడికి వెళ్ళాలో ఏంటో మీకు కూడా చెప్తాను. ఇది ఈసీఎల్ నుంచి 11 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ టెంపుల్కి రావాలంటే మనం ఈసీఎల్ బస్ స్టాప్ నుంచి మనకి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ఆటోలు బుక్ చేసుకోవచ్చు. అన్నీ చాలా అవైలబుల్గానే ఉంటాయి. అలానే మన ఓన్ వెహికల్ ఉన్నా కూడా వచ్చేయచ్చు. బస్సుకు రావాలంటే ఈసీఎల్ నుంచి తిమ్మాయిపల్లి వెళ్ళే బస్సు ఎక్కాలండి. కానీ మీకు స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడ వరకే బస్సు ఆగుతుంది. అక్కడి నుంచి లోపలికి రావాలండి. ఇప్పుడు మీకు నేను చూపించే రూట్ అంతా కూడా ఒకవేళ బస్సుకు వస్తే అక్కడి నుంచి ఆటో దొరకకపోతే ఇదంతా నడుచుకుంటూ రావాలి. సో ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈసీఎల్ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని వచ్చేయండి. ఇదేనండి మనం గుడికి వెళ్ళే రూట్. అయితే పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి రోజు కానీ లాస్ట్ రోజు కానీ దీపాలు వదులుతారండి ఈ చెరువులో కూడా. చూసారా, మనకి ఆటోలు కూడా ఎక్కువగా దొరకలేదు. అంటే ఓన్ వెహికల్తో వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు లోపలికి. లేదంటే మనం ఆటో ఫస్ట్ నుంచి మనం బుక్ చేసుకుంటే అవి వస్తాయండి. అందుకే స్టార్టింగ్లోనే మనం ఆటో కానీ మన వెహికల్ మనకుంటే బెస్ట్. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ప్రతి రోజుని కాదు, కార్తీక మాసంలో అయితే స్పెషల్గా రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయండి. సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. అయితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉండొచ్చండి. మనము తెచ్చుకున్న వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. ఇదేనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క గోపురం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ ముందు ప్లేస్ అండి. ఇదంతా మీకు చూపించేదంతా. మనము కొబ్బరికాయలు అవన్నీ కూడా బయటే మనము కొబ్బరికాయ కొట్టేసుకొని గుడి లోపలికి వెళ్ళాలి. గుడి లోపల కొట్టడానికి ఉండదు. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మనం కాళ్ళు కడుక్కునేవి కానీ అంతా బయటే ఉంటాయండి. కొబ్బరికాయ కొట్టేసేసుకొని అవి తీసుకొని లోపలికి వెళ్ళాలి మనము. ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించే బిల్డింగ్ వచ్చేసరికి రూమ్స్ అండి. ఈ గుడికి వచ్చి నైటే స్టే చేస్తారు చాలా మంది. లేదంటే మార్నింగ్ వచ్చినా కూడా చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి రూమ్ కూడా తీసుకోవడానికి అవైలబుల్ ఉంది ఇక్కడ. ఇది గుడి లోపల అండి. గుడి లోపల వీడియో తీయడానికి ఉండదు కాబట్టి నేను చిన్నగా కొంచెమే వరకే తీసాను. క్యూ లైన్ అండి. వాళ్ళ పండగ కదా, చాలా మంది జనం ఉన్నారు. అలానే ఈ సత్యనారాయణ స్వామి పూజకి మండపాలు కూడా రెడీ చేసి పెట్టేసి ఉంచారండి. మేము దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇది మనము టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక శివాలయం ఉందండి. ఆ శివాలయం ఇదంతా కరెక్ట్గా మనం గుడి నుంచి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇట్లా మెట్లు దిగేసి మనము శివాలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు అండి. శివాలయానికి దర్శనం చేసేసుకొని నేను ఈ గుడిలో శివాలయమే కాకుండా ఇంకా ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారండి. ఈ అమ్మవార్లు స్వయంభూలండి. ఇక్కడ ఫస్ట్ ఏర్పడినవి ఈ అమ్మవార్లే. బంగారు మైసమ్మ అమ్మవారు, అలానే నల్లపోచమ్మ అమ్మవారండి. ఈ అమ్మవారిని కూడా మనము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఈ ఇద్దరు అమ్మవార్ల దర్శనం తర్వాత వారి వెనకాలే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని మనకి ముందుకు రాగానే ఇక్కడ సతీ సమేత నవగ్రహాలు ఉంటాయండి. ఆ నవగ్రహాల చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవాలి. ఇది శివాలయం లోపల ఇది అండి. చాలా ప్లేస్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి అయితే. చాలా బాగుంటుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందండి. ఈ టెంపుల్ కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోండి. మేమైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము.
ప్రదక్షిణ చేసేసి వచ్చాము. ఇదేనండి స్వామి లక్ష్మీనరసింహ వారు బ్యాక్ సైడ్ అంటే వెనక వైపు ఉన్న గోపురం ఇది. ఈ మెట్లు ద్వారానే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ ఇంకా ఏమున్నాయో చూద్దామండి. కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూనే ఉంటారండి ఇక్కడ భక్తులైతే. విశేషంగా దూరం నుంచి వస్తారు కాబట్టి మనకి ఎండ ఎక్కినా కూడా దీపారాధన జరుగుతూనే ఉంటది. అది వచ్చేసేసి రూమ్స్ అన్నాను కండి, రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అంట. దాంట్లోకి వచ్చిన వాళ్ళు వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అండి అది. నేను మళ్ళీ ఆ మెట్లు ఎక్కేసి లోపలికి వచ్చేసాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు అనేవి ప్రత్యేకం అని చెప్పాను కదా. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా విశేషంగా చేస్తారండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసమని చూసారా అన్ని రెడీ చేసేసారండి. పూజకి కావలసిన సామాను కూడా వీళ్ళే ఇస్తారు. పూజకి టికెట్ వచ్చేసరికి 1800 రూపాయలు అంటండి. పూజా సామాగ్రి మొత్తం వీళ్ళ దగ్గరే అవైలబుల్ ఉంటుంది. అంటే అవైలబుల్ అంటే అన్ని రెడీ చేసి పెట్టేశారండి. కలశం గాని, దేవుడి విగ్రహం, కొబ్బరికాయలు, పూజకి కావలసినవన్నీ అండి అన్ని వీళ్ళ దగ్గరే ఉంటాయి. మనము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి టికెట్ అండి 1800 రూపాయలు. మనతో పాటు ఇంకా పూలు, పళ్ళు, ఇంకా మనకేమన్నా కావాలనుకుంటే తెచ్చుకోవడమే గాని పూజకి కావలసిన సామాగ్రి మొత్తం వీళ్ళ దగ్గరే అన్ని రెడీ చేసి పెట్టేశారండి. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసామండి. మనం ఎటు నుంచి అయితే ఎంట్రన్స్ వెళ్తామో అటు నుంచే బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారండి. ప్రసాదాలు వచ్చేసరికి లడ్డు, వడ, పులిహార అమ్ముతున్నారు. ఎంట్రన్స్ లో నుండి మనం ప్రసాదం తీసేసుకొని, లడ్డు వచ్చేసరికి 25 రూపాయలండి, వడ వచ్చేసరికి 20, పులిహార వచ్చేసరికి 15 రూపాయలంట. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ వచ్చేసరికి సత్యనారాయణ స్వామి పూజకి కావాల్సిన టికెట్లు ఇక్కడ అమ్ముతున్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ వెయిటింగ్ మాట. ఇందాక నేను రెడీ చేసేసి అన్నాను కదా, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ పూజకి రెడీ అవుతారండి. ఇట్లా బ్యాచ్ల వారుగా జరుగుతూ ఉంటాయి. ఇది మన ప్రధాన గోపురం ఎదురుగానే ఈ తాబేళ్లు ఉంటాయండి, నక్షత్ర తాబేళ్లు అంటారు కదా. ఇవి చూస్తే చాలా మంచిది అని చెప్తారు. అందుకే మనకి ప్రధాన గోపురం ఎదురుగానే ఇది ఉంటదండి. దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. మనం వచ్చే దారిలో చెరువు ఉందని చెప్పాను కానండి, గుడి నుంచి కూడా మనం ఆ చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా మనకి కార్తీక మాసంలో వనభోజనానికి బాగా యూజ్ చేసుకుంటారండి. చాలా మంది వనభోజనానికి ఇక్కడికి వస్తారు. చాలా మంది కాలనీలు కానీ అంతా అట్లా గ్రూపులుగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారండి. అలానే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జనాలు 365 ఒత్తులు దీపారాధన చేసుకుంటున్నారండి. మనము దీపారాధనకి మనం ఇంటి నుంచైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఆ దీపారాధనకు సంబంధించినవన్నీ కూడా గుడి దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. ఉసిరి దీపాలు ఉన్నాయి, 365 ఒత్తులు ఉన్నాయి, మామూలు దీపాలు ఉన్నాయి, అన్ని ఆవు నెయ్యితోనే లభ్యమవుతున్నాయండి. ఈ రావి చెట్టు కింద దీపం పెట్టడం కూడా చాలా మంచిది అంటారు కదా.
అందుకని భక్తులందరూ చూసారా పూజలు చేసుకుంటున్నారు. చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉందండి, చాలా కన్వీనియంట్ గా కూడా ఉంది. ప్లేస్ చాలా బాగుంది ఇక్కడైతే. మరి ఇదేనండి ఈరోజు వీడియో. మీరు కూడా ఈ కార్తీక మాసంలో వీలుంటే ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.